మీ వీడియోని ఒక భాష నుంచి ఇంకొక భాషకి డబ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే మీ వీడియోని వేరే భాష సంబంధించిన సబ్ టైటిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? టెక్స్ట్ నుంచి ఆడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డబ్వర్స్ అనే ఒక ఏ టూల్లో నేను ఇప్పుడు దాకా చెప్పిన అన్ని ఫీచర్స్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. మరి ఏంటి ఆ ఏ టూల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. సో ఫస్ట్ అయితే నేను డబ్బర్స్ యూస్ చేసి మా ఛానల్లో ఉన్న, అంటే మన ఏ తెలుగు ఛానల్ కానివ్వండి, లేకపోతే ఈవీ కుర్రాడు ఛానల్ కానివ్వండి, ఎంవిఎస్ ఆటో కానివ్వండి, ఇలా కొన్ని ఛానల్ సంబంధించిన వీడియోస్ని డబ్ చేసాం అనమాట. ఒకసారి మీరు డబ్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. This time Ola has brought a super scooter worth Rs 1,000. With a range of 240 km, it was a blast. With the technology of BreakWire, it gave a techno touch. आज के वीडियो में मैं आपको कुछ कूल एआई वेबसाइट्स के बारे में बताने वाला हूं। आप इस वेबसाइट के बारे में जानते ही होंगे। इस खास एआई वेबसाइट पर जाने के बाद आपको बहुत मजा आएगा। बिना किसी और बात के चलो जानते हैं कि आज के एआई तेलुगु चैनल में वो पागल एआई वेबसाइट कौन सी है। गुंटूर में मैग्नम विंग्स नामक एक कंपनी ने यह बताया है कि उन्होंने इंडिया में एक एयर टैक्सी बना ली है। इस एयर टैक्सी की खासियत ये है कि आप हैदराबाद से विजयवाड़ा 1 घंटे में जा सकते हैं या फिर गुंटूर से विजयवाड़ा 10 मिनट में पहुंच सकते हैं। ఓలా S1X థర్డ్ జన్ 4 kWh కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ 5 ఫీచర్స్ ఇదే. మొదటి ఫీచర్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే 164 కిలోమీటర్ వచ్చింది. చూసారుగా మీరు, డిఫరెంట్ లాంగ్వేజ్, ఒకటి హిందీలో కానివ్వండి, ఒకటేమో ఇంగ్లీష్ నుంచి తెలుగు కానివ్వండి, మరొకటి తెలుగు నుంచి హిందీ కానివ్వండి, డిఫరెంట్ డబ్బింగ్ వీడియోస్ చూసారు కదా. ఇవన్నీ కూడా నేను డబ్వర్స్ అనే ఒక వెబ్సైట్ యూస్ చేసి దీనికి సంబంధించిన డబ్బింగ్ అయితే చేయడం జరిగిందండి. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో డబ్వర్స్ లో మనకి డబ్బింగ్ ఫీచర్ ఉంటుంది, సబ్ టైటిల్స్ ఫీచర్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ అనే 3 రకాల మెయిన్ ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో ఈ 3 ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు దీంట్లో ఏది యూస్ చేయాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దీని మీద ట్రై నౌ మీద క్లిక్ చేయండి. సో మీరు సైన్ అప్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. మీ గూగుల్ అకౌంట్ తోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడితో అయినా కూడా మీ పేరు ఇచ్చి, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అలా కనిపిస్తుంది అనమాట. మీ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయో, ఆల్రెడీ మీరు టెస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఏమైనా కొత్తది ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటే క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు వీడియో డబ్బింగ్ కనిపిస్తుంది, వీడియో సబ్ టైటిల్ కనిపిస్తుంది, టెక్స్ట్ టు స్పీచ్ కనిపిస్తుంది. అలానే ఇక్కడ క్రెడిట్స్ కూడా వస్తాయి. మీకున్న క్రెడిట్స్ ఆధారంగానే, ఉదాహరణకు ఒక వీడియో జనరేట్ చేద్దాం, 1 నిమిషానికి 4 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి అనమాట. అలానే మీకు సబ్ టైటిల్కి అయితే 1 నిమిషానికి 1 క్రెడిట్ ఖర్చు అవుతుంది. టెక్స్ట్ టు స్పీచ్ అయితే నిమిషానికి 2 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి. సో స్టార్టింగ్ నేను వీడియో డబ్బింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో వీడియో డబ్బింగ్ సెలెక్ట్ చేశాను. వీడియో డబ్ ని మీరు యూజ్ చేయాలంటే 2 రకాల విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, మీ ఒరిజినల్ వీడియోని మీ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న వీడియోనైనా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు యూట్యూబ్ లింక్ నుంచి ద్వారా దాన్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇంటర్నల్ గా ఉన్న వీడియోని అప్లోడ్ చేస్తాను. బ్రౌజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఒక ఇంగ్లీష్ వీడియో అనమాట. సో ఈవీ బ్రో ఛానల్ సంబంధించిన షార్ట్ వీడియో. దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేశాను. అప్లోడ్ చేసిన చూస్ స్పీకర్స్ మీద వెళ్ళాలి. సో నేను బై డిఫాల్ట్ గా ఇంగ్లీష్ భాషలో ఉంది కాబట్టి నేను హిందీలోకి మారుద్దాం అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఎత్తుక్కోవాలన్నమాట. దీంట్లోకి వెళ్ళి హిందీ లాంగ్వేజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. హిందీలో కూడా ఆ స్పీకర్ ఎవరి వాయిస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన రియా, ఆశ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను. आपकी आवाज में दर्शकों को मोहित करने और एक लास्टिंग इंप्रेशन छोड़। नमस्ते, मेरा नाम रिया है। अपने वीडियो को डबर्स के साथ अधिक भाषाओं में बोलें। हाय मेरा। సో మీరు విన్నారు కదా, నేనైతే షాన్ అనే ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత లెట్స్ డబ్ మీద క్లిక్ చేశాను. డబ్బర్స్ లో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇది వన్స్ జనరేషన్ అయిన తర్వాత మీరు కావాలంటే వెనక్కి వచ్చేసి దాని ప్రాసెస్ అనేది అది జరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను కదా, ఇక్కడ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది కదా. ఈ లోపల మనం కావాలంటే వేరే వీడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. సో నేను క్రియేట్ మీదకి వెళ్తున్నాను. వీడియో డబ్బింగ్ లోకి వెళ్ళి ఈసారి ఒక మెయిన్ వీడియో ఇస్తాను. బట్ ఈసారి మెయిన్ వీడియో నేను యూట్యూబ్ నుంచి ఇస్తాను లింక్. సో మనకి యూట్యూబ్ వీడియో లింక్ వెళ్ళాలి కాబట్టి లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో నేనైతే మన ఏ తెలుగు ఛానల్ రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఏదో ఒక వీడియో అయితే ఇన్పుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 30 రోజులు ఏ క్రాష్ కోర్స్ ఎందుకు ముఖ్యం అనే ఒక కంటెంట్ అయితే ఇన్పుట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని వీడియో డ్యూరేషన్ 6 నిమిషాలు 22 సెకండ్లు కాబట్టి, సో 6×4 మనకి 24. సో మరొక 28 క్రెడిట్ల వరకు ఇది ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ లింక్ ని అయితే పేస్ట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ యారో మీద క్లిక్ చేశాను. ఆ వీడియో లింక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ 24 క్రెడిట్స్ అయితే చూపిస్తుంది అన్నమాట, 6 మినిట్స్ లెక్కన. నెక్స్ట్ చూస్ స్పీకర్స్ మీద వెళ్తున్నాను. సో డిఫాల్ట్ గా ఉంది అది తెలుగు భాష కాబట్టి, ఈసారి నేను ఆ వీడియోని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేద్దాం అనుకోండి. సో మన ఇంగ్లీష్ సంబంధించి స్పీకర్స్ టెస్ట్ చేద్దాం. Hello, my name is Jenny, and I can open up a whole new audience for you. Hello, it's time to begin our work. Nice to see you. How are you? Hi, my name is Calvin. You can count on me to help you extend your reach to more. Hi, my name is Desmond. My involvement could. సో ఇక్కడ విన్నారు కదా, మీ టోన్ కి తగ్గ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఆ వీడియో కొంచెం సింక్ అనేది కనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ సింక్ అవ్వదు, కానీ కొంచెం ఆ వీడియో ఆ పర్సన్ కి కొంచెం
అతని ఏజ్ గ్రూప్లో వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్. సో నేను కెల్విన్ అనే ఒక ఆడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లస్ మీద క్లిక్ చేస్తాను, లెట్స్ డబ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ డబ్బింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇందాక మన షార్ట్ వీడియో అయితే ఇన్బుల్ట్ మెమరీ నుంచి అప్లోడ్ చేసాం, ఆ వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం అది ఎలా వచ్చిందో. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇది మనకి MP4 డౌన్లోడ్ ఆప్షన్, నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు హిందీ భాషలో కన్వర్ట్ అయింది కదా, ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ये एम्पियर नेक्सस ST इलेक्ट्रिक स्कूटर है। परिवार का परफॉर्मेंस इलेक्ट्रिक स्कूटर लॉन्च किया गया। भारत एक बार चार्ज करने पर आपको 136 किलोमीटर तक की सर्टिफाइड रेंज और 112 किलोमीटर तक की रियल रेंज मिलेगी और ये 3.3 किलोवाट PMSM मोटर के साथ आता है। 93 किलोमीटर प्रति घंटे की टॉप स्पीड देता है और ये फास्ट चार्जिंग को सपोर्ट करता है, जहां आप इस इलेक्ट्रिक स्कूटर को घर पर सिर्फ 3 घंटे 30 मिनट में चार्ज कर सकते हैं। సో ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనం ఎగ్జాక్ట్ గా పాయింట్ టు పాయింట్ అలా కాదు, కొన్నిసార్లు ఎడిట్ చేసుకోవాలంటే మనమే చేసుకోవాలి ఎడిటింగ్. సో ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది కదా, ఈ ప్రాసెసింగ్ అయితే తర్వాత ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా మనం చూద్దాం అవుట్పుట్. సో మనకైతే సుమారుగా ఒక 6 to 7 minutes తర్వాత అయితే ఆ వీడియో అయితే జనరేట్ అయిపోయిందండి. ఒకసారి నీకు ఆ వీడియోని డౌన్లోడ్ చేసి ప్లే చేసి చూపిస్తాను. మనకి డౌన్లోడ్ ఆప్షన్ చూస్తే 720p WAV SRT ఫైల్ 3 ఫార్మాట్స్ లో ఉంది. మీకు కావాల్సిన ఫార్మాట్ లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను 720p లో డౌన్లోడ్ చేస్తున్నాను. సో మనకైతే వీడియో డౌన్లోడ్ అయిపోతే ఒకసారి ప్లే చేసి చూద్దాం. In this age, all students should learn an artificial intelligence skill. Why should they learn? I will show you some incidents in live. After watching these incidents, you decide. First, I want to tell you about a decision taken by Orissa government. If Orissa government asks its government employees to take training in artificial intelligence, they will be given a mandate. సో చూసారుగా మనకి వీడియో అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఎగ్జాక్ట్ గా అదే పదం కాకపోయినా కొన్నిసార్లు స్పీడ్ అప్ అయ్యి కొన్నిసార్లు స్లో డౌన్ కింద అయితే వస్తుంది, కొన్నిసార్లు గ్యాప్స్ వస్తాయి అనమాట. సో వచ్చిన వీడియోని మనకు తగ్గట్టుగా అది ఎడిట్ చేసుకుంటే ఓవరాల్ గా ఆ భాష తగ్గ అవుట్పుట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ భాషలో మాట్లాడిన టెంపోకి కానివ్వండి, వేరే భాషలో మాట్లాడిన కొన్నిసార్లు టెంపో మారచ్చు, అంటే ఆ రేట్ ఆఫ్ స్పీచ్ కొంచెం స్లో అవ్వచ్చు, కొన్నిసార్లు స్పీడ్ అవ్వచ్చు. సో దాని తగ్గట్టు ఒకవేళ మన ఒరిజినల్ భాష లాంగ్వేజ్ కొంచెం ఫాస్ట్గా ఉందనుకోండి, ఇది స్లో అయిందనుకోండి, కొంచెం టైం పడుతుంది. అదే మనకి స్లో ఉందంటే ఇది స్పీడ్ అప్ అవుతుంది, ఇది కొంచెం గ్యాప్స్ వస్తుంది. దాని తగ్గట్టు మనం ఎడిట్ చేసుకుని ఫైనల్గా వీడియో అయితే మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకుని దాన్ని మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మీకు వీడియోని డబ్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోస్కి సబ్ టైటిల్స్ ఎలా యాడ్ చేసుకోవచ్చు చెప్తాను. సో మీరు క్రియేట్లోకి వెళ్ళండి. సో వీడియో సబ్ టైటిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ అనమాట. మీరు వీడియో లింక్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు బ్రౌజ్ చేసి మీకు ఇంటర్నల్గా ఉన్న వీడియోనైనా అప్లోడ్ చేయొచ్చు. సో నేనైతే ఈ షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట, కాపీ చేస్తున్నాను ఈ లింక్ని. సో ఈ షార్ట్ వీడియోని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకి 2 minutes 22 seconds. ఇది మనకి సబ్ టైటిల్సే కాబట్టి 2 credits ఖర్చు అవుతుంది అనమాట. సో చూజ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇచ్చిన ఇన్పుట్ వీడియో వచ్చి తెలుగు అనమాట. ఇప్పుడు నేను ఇంగ్లీష్లోకి సబ్ టైటిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్టైల్స్ ఉంటాయి అనమాట. యానిమేషన్ సబ్ టైటిల్ కావాలంటే యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటే, లేదంటే నువ్వు సెలెక్ట్ చేసి నేను యానిమేషన్ సెలెక్ట్ చేశాను. ట్రాన్స్లేషన్ సర్వీస్ మీకు నచ్చినట్టుగా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రిఫర్డ్ రిజల్యూషన్ ఇది ఇంపార్టెంట్ అనమాట. మీకు అవుట్పుట్ రెజల్యూషన్ ఎంత కావాలనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 1080p ప్రో వర్షన్ ఉంది, సో 1080pని సెలెక్ట్ చేశాను. లెట్ సబ్ మీద క్లిక్ చేశాను. దీని ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. ఈ లోపల ఇంకొక వీడియోని కూడా నేను చెక్ చేస్తాను. సో బ్యాక్ వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఈసారి వీడియో సబ్ టైటిల్ వచ్చి ఇన్బుల్ట్ బ్రౌజ్లోకి వెళ్ళి వీడియోని అయితే ఇన్పుట్ ఇస్తాను. సో బ్రౌజ్ మీద క్లిక్ చేశాను. సార్ బ్రౌజ్లోకి వెళ్ళాను. సో ఇంగ్లీష్ వీడియోని ఇన్పుట్గా ఇస్తున్నాను. సో ఇది ఇంగ్లీష్ వీడియోనే. ఈ ఇంగ్లీష్ వీడియో యొక్క సబ్ టైటిల్స్ కూడా ఇంగ్లీష్లోనే కావాలని చెప్పి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఇస్తున్నాను, లేదంటే మనం వేరే భాష కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చి స్వీడన్, తమిళ్, టర్కిష్, తెలుగులో అయితే లేదు మరి ఇది. సో అందులో నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసి ఈసారి ఏంటంటే యానిమేషన్ స్టైల్ నోలో పెట్టాను అనమాట. ప్రిఫర్డ్ రెజల్యూషన్ వచ్చి 720pలో పెట్టి లెట్ సబ్ మీద క్లిక్ చేశాను. సో దీని ప్రాసెస్ 1 స్టార్ట్ అయిన తర్వాత మనం కావాలంటే బ్యాక్ వచ్చేయచ్చు. సో మనకి ఆల్రెడీ మన ఇందాక ఇచ్చిన తెలుగు షార్ట్ వీడియోకి దానికి సబ్ టైటిల్స్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. వీడియో MP4 1080p డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వీడియో కూడా డౌన్లోడ్ అయిపోయింది, అది కూడా నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను షార్ట్ వీడియోని ఏదైతే తెలుగు వీడియోని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇచ్చిన వీడియోని ప్లే చేసి చూపిస్తాను. ఈ AI యాప్ని యూజ్ చేసి మీ ఇంటీరియర్స్ ని చాలా లగ్జరీగా మార్చుకోవచ్చు. మరి ఏంటో AI యాప్ ఈ వీడియోలో చూద్దాం. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి హోమ్ AI అని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే యాప్ కనిపిస్తుంది హోమ్ AI ఇంటీరియర్ డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఇంగ్లీష్ సంబంధించిన సబ్ టైటిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో ఇంచుమించుగా ఒక 90% వరకు దాని తగ్గట్టుగా సింక్ అవుతుంది. అటు ఇటుగా ఒక 1 to 2% ఎర్రర్ ఉన్నా కానీ మన ఆడియోని అది ఎగ్జాక్ట్గానే చెప్పగలుగుతుంది. బాగానే ఉందన్నమాట ఈ అవుట్పుట్. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక వీడియోని ఇప్పుడు నేను సబ్ టైటిల్ యాడ్ చేస్తాను, అలానే మీరు డబ్ చేసిన వీడియోని కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ప్యానల్లోకి వెళ్తే ఇక్కడ ఎడిట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీరు దేని కావాలంటే ఇప్పుడు సబ్ టైటిల్స్ యాడ్ చేశాను ఒక వీడియోకి. సో మీకు పలానాది ఏమైనా నచ్చలేదు అనుకోండి, దాంట్లోకి వెళ్ళి మీరే మార్చుకోవచ్చు, దీన్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. సో పలానా మిస్టేక్ ఉందంటే దాన్ని రిమూవ్ చేస్తే ఇది ఇక్కడ మారిపోద్ది అనమాట.
సో మీరు కావాలని ఎడిట్ చేసుకుని దాని తర్వాత మీరు ప్రాసెస్ చేంజ్ మీద క్లిక్ చేయొచ్చు. సో అప్పుడు అలా రీజనరేట్ చేస్తే ఆ వీడియో మీరు ఎడిట్ చేసిన విషయాన్ని కాస్త ఆ వీడియో అయితే రీజనరేట్ అవుతుంది అనమాట. ఉదాహరణకి ఈ వీడియోనే చూద్దాం. మీరు ఆల్రెడీ జనరేట్ అయిపోయిన వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఇన్ స్టూడియోలోకి వెళ్ళొచ్చు. సో మీరు పలానాది ఏదైనా మీరు డబ్ చేసిన వీడియోస్లో పలానా టెక్స్ట్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు, పలానా ఏదైనా ఉంచాలి తీసేయాలన్నది కూడా మీరు ఈ టెక్స్ట్లోకి వెళ్ళి దాన్ని అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అది డిలీట్ సెగ్మెంట్ అని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ సెగ్మెంట్ వరకు డిలీట్ అయిపోతుంది. అలా మీరు కావాలంటే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక చివరిగా మూడోది టెక్స్ట్ టు స్పీచ్ అనమాట. సో మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే దాన్ని స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో నేను టెక్స్ట్ టు స్పీచ్ మీదకి వెళ్తున్నాను. మీరు ఏదైనా టెక్స్ట్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను తెలుగు టెక్స్టే ఇచ్చాను, ఆ టెక్స్ట్ ని సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూస్ స్పీకర్స్ అని అడుగుతుంది. ఆటోమేటిక్ గా తెలుగులో ఇచ్చిన ఇన్పుట్ కాబట్టి తెలుగు సంబంధించిన స్పీకర్స్ ని మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఎవరిని కావాలంటే వాళ్ళ లేడీయా జెంట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రూహి అనే ఒక లేడీని సెలెక్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ లెట్స్ గో మీద క్లిక్ చేశాను. ఆడియో మాత్రం ఫాస్ట్ గా జనరేట్ అయిపోతుందండి. పెద్దగా మీకు టెక్స్ట్ ఆడియో అయితే హార్డ్లీ ఒక 5 to 10 seconds లో వీడియో ఆడియో వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ వినొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అద్దంలా మెరిసే నీరు చూడగానే హృదయం నిండిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్ మీద క్లిక్ చేసి ఆడియో ఫార్మాట్ లో నేను డౌన్లోడ్ చేస్తాను. ఇలా డౌన్లోడ్ అయిపోయిన ఆడియోని ఒకసారి మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. గట్టు వద్ద నదికి అద్దంలా మెరిసే. సో ఆడియో మరీ అంత ఎగ్జాక్ట్ తెలుగులో అయితే రావట్లేదు, కొంచెం ఏ ఆడియో అన్నట్టుగా తెలిసిపోతుంది. కొన్ని ఇంగ్లీష్ అలాంటి భాషల వరకు అయితే కొంచెం బెటర్ గా అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన క్రెడిట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లోకి వెళ్దాం. సో వీళ్ళు మంత్లీ ప్లాన్ ప్రకారం అయితే 50 credits కి 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సుప్రీం ప్యాక్కి 50 credits కి 1100 రూపాయలు. అదే హాఫ్ ఇయర్లీ పరంగా చూసుకుంటే 50 credits కి 500 రూపాయలు ప్రో ప్యాక్. సుప్రీం ప్యాక్ అయితే 50 credits కి 700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అడిషనల్ గా కావాలనుకుంటే మీరు బై క్రెడిట్స్ అది చేయొచ్చు. అలానే ఫ్రీ ట్రయల్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రీ ట్రయల్ అనేది బేసిక్ గా కొన్ని క్రెడిట్స్ ఆఫర్ చేస్తారు, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది మన డబ్వేర్ సంబంధించిన పూర్తి సమాచారం. పర్టికులర్ ఏ వెబ్సైట్ మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే, మీరు సంబంధించిన వీడియోస్ ని డబ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే టెక్స్ట్ ఆడియో జనరేట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే సబ్టైటిల్ ఛార్జ్ చేద్దాం అనుకుంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే అందజేస్తుంది. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.